ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ షార్ట్ టాపిక్, మరీ తిట్టుకోమాకండి. నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి, నచ్చితేనే చూడండి. ఈరోజు సిల్క్ స్మితా గారి బర్త్డే, December 2nd, 1960. ఆవిడ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అంటే, ఇంతకుముందు 1996 వాళ్ళు అందరూ తెలుసు వాళ్ళకి. అంటే 1960 to 1996 ఆవిడ డేట్ అంటే 1960 పుట్టింది, 1996 చనిపోయింది. మనకి రీజన్ తెలియదు, నెట్లో కూడా రీజన్ అయితే ఇవ్వలేదు. సో అప్పట్లో 1980s 1990sలో హృదయాలను కొలగొట్టిన హీరోయిన్ అనమాట ఆవిడ. ఇప్పుడు కూడా సిల్క్ స్మితా ఎవరంటే ఆవిడ గురించి తెలియని వాళ్ళు చెప్పని వాళ్ళు ఉంటారు. మీరు విజయవాడ సినిమా కూడా చూసింటారు హిందీలో. సిల్క్ స్మితా గారు దాంతో చేస్తారు కదా వాళ్ళు, అదే సేమ్ ఫామ్తో. మళ్ళీ నేను సపరేట్ చెప్పిన యూట్యూబ్ వాళ్ళు నా మీద ఏదో బ్యాండ్లు వేస్తారు, నేను అట్లా చేసినట్టు చేయను, ఎందుకంటే అది ఎక్కువ ఎస్ టాపిక్ అనమాట. సో నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు సిల్క్ స్మితా గారి బర్త్డే. ఆవిడ డార్క్ ఇదైతే మనం రియల్ మనకి ఆవిడ తెలియదు, ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు. 36 years కానీ చిన్న ఏజ్లో చనిపోయి మనకు తెలియదు. నెట్లో కూడా పెద్ద పబ్లిష్ చేయలేదు. సో ఆవిడ లైఫ్ మొత్తం సీక్రెట్స్గా సాగింది. సో ఇంకోటి వచ్చేసేసి సిల్క్ స్మితా గారు అంటే తెలియనట్టు ఈ ఇండియాలో ఎవరు లేరు. మీరు మామూలుగా మన ఫాదర్స్ కాలం కానీ గ్రాండ్ ఫాదర్స్ కాలం కానీ వీళ్ళు తీసుకుంటే వాళ్ళు ఎవరంటే ఈజీగా చెప్పేస్తారు. ఆవిడ ఒక డిస్కో డ్యాన్సరు, లేదంటే ఎక్కువ ఎస్ సినిమాలు చేసేది, U/A మామూలుగా ఏమంటారు తెలుసు కదా మీకు, సినిమాలు సెన్సార్ కట్ సినిమాలు చేసేది అన్నీ చెప్పేవాళ్ళు. సో ఆవిడ గురించి మనకి మన జనరేషన్ కంటే ఫ్యూచర్ ముందు జనరేషన్లో తెలిసిందంటే ఆవిడ బతికింది 36 years. ఆవిడ ఇప్పుడు బతుకుంటే మనకు తెలిసేదేమో, కానీ మనకు పుట్టక ముందు తెలిసింది 1996 అంటే నేను పుట్టిన డిసెంబరు. ఆవిడ ఎప్పుడు చనిపోయిందమ్మన్న మనకు తెలియదు క్లారిటీగా. నేను పుట్టినప్పుడు చనిపోయింది ఆవిడ. సో ఆవిడకి మధ్య నాకు తెలియదు. సో తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నేను పుట్టిన తర్వాత తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఆవిడ పెద్ద డిస్కో డాన్సరు, లేదంటే ఇలాంటి అడల్ట్ సినిమాలు చేసేది, U/A అండ్ అండర్ రేటెడ్ సినిమాలు చేసేది మనకు తెలుసు. సో దాని మీద విజయబాలన్ గారు కూడా సినిమాలు తీశారు, మీకు తెలిసిందే. హిందీలో సినిమా వచ్చింది కదా మీకు, అందులో రకరకాల హీరోస్తో వాళ్ళు రకరకాలు చేస్తుంటారు, అది చెప్తే కూడా బాగోదు. సో ఈరోజు సిల్క్ స్మితా గారి బర్త్డే. ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే మామూలుగా ఇప్పుడు 50 years 60 years వాళ్ళు, ఆవిడకి ఇప్పుడు 63 years మామూలుగా బతుకుంటే బతకలేదు కాబట్టి ఇప్పుడు 36 years చనిపోయింది. సో అప్పుడు కాలం వాళ్ళు ఎవరైనా ఆవిడ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయండి, ఆవిడ హేటర్స్ ఉన్నా లైక్ చేయండి. ఎందుకంటే ఆవిడ ఫ్యాన్స్ ఎంతమందో ఆవిడ హేటర్స్ ఎంతమంది మనకు తెలియాలి కదా. ఒకవేళ మీకు లైక్ చేయడం ఇష్టం లేదు, కామెంట్ అని చేయండి, నేను ఆవిడ ఫ్యాన్, లేదంటే ఆవిడ నాకు హేటర్, ఆవిడ నాకు నచ్చలేదు లేదా నచ్చిందని చెప్పి కామెంట్ చేయడం మాకు మర్చిపోమాకండి. సిల్క్ స్మితా అయినా సరే, జయమాలిని జ్యోతిలక్ష్మి వీళ్ళైనా డిస్కౌంట్ సరే, వాళ్ళ లైఫ్ సినిమా లైఫ్లో వాళ్ళు చేశారు తప్పించి బయట లైఫ్ మనకు రియల్ లైఫ్ తెలియదు. ఎందుకంటే నేను ముందు పుట్టిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నాకు తెలియదు, పెద్ద ఐడియా కూడా లేదు. ఈవిడ సిల్క్ స్మితా గారు అయితే పెళ్లి చేసుకోకుండా చనిపోయింది 36 yearsకే. మరి ఆవిడ 36 years వచ్చి నేను పెళ్లి చేసుకోవాలి, అప్పట్లో పూర్వకాలంలో తొందరగానే పెళ్లి చేసేవాళ్ళు. మరి 36 years వచ్చి నేను పెళ్లి చేసుకోవాలి తెలియదు. ఆవిడ హస్బెండ్ పేరు కూడా రాయలేదు మన నెట్లో. ఇంత సీక్రెసీగా మరి ఎందుకు ఉంచారో ఆవిడ లైఫ్ మనకు తెలియదు. సో ఎంతమంది ఒక మనిషి గురించి మన చెడ్డ చెప్పుకోవడం కూడా ఏం లేదు. ఆవిడ ప్రాబ్లమ్స్ ఏంటో, మరి ఆవిడ రిస్క్ ఏంటో, ఆవిడ పర్సనల్ ఇష్యూస్ అయినా మనకు తెలియదు కదా, ఇంతమించి ఏం చెప్పలేము. సో సిల్క్ స్మితా గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అప్పుడు 1990s 1980s వాళ్ళు ఆవిడకి బిగ్ ఫ్యాన్స్. తర్వాత 1996 తర్వాత ఆవిడ లేదు కాబట్టి 1990 or 1980లో ఆవిడ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆవిడ లైక్ చేయండి. అండ్ ఆవిడ నచ్చిన వాళ్ళు వాళ్ళ డై హార్ట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ సిల్క్ స్మితా గారి బర్త్డే కొంతమందికి విషాదం మిగిలించవచ్చు, కొంతమంది నచ్చని వాళ్ళకి హ్యాపీగా ఉండొచ్చు, లేదంటే కొంతమందికి ఇంకేమన్నా బాధ ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా మనిషే కదా. ఈవిడ సిల్క్ స్మితా అయితే మనిషి కాకుండా పోయిద్దా, డిస్కో డ్యాన్స్ వేసినా మాత్రం ఆవిడ మనిషి కాకుండా పోయిద్దా. ఆవిడ లైఫ్ కోసం ఏం చేసి ఉండొచ్చు, అది మనకు తెలియదు. ఆవిడ పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇదన్నమాట మ్యాటర్. సో మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు మీకు నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే మీకు చూసి వెళ్ళిపోండి, కామెంట్ లైక్ చేసి. బలవంతం ఏం లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే 5000 subscribers పోయినప్పుడే తట్టుకున్నాను, 500 subscribers పోయినప్పుడు తట్టుకున్నాను. ఇప్పుడు 176 subscribers వచ్చినా బేస్ మనకి రాపోయిన ఒకటే, మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ జనాలు తెలియజేయాలని తప్పించి ఏదో డబ్బులు సంపాదించేసి యూట్యూబ్లో బాగుపడిపోతుంది నా చేత నాది కాదు. సో ఈరోజు ఈ సెకండ్ వీడియో ఇది. ఇంకా 2-3 వీడియోస్ రాబోతాయి, ఎందుకంటే ఒకటి ఇండియా గురించి చెప్పాల్సి వస్తుంది. నిన్న T20 జరిగింది ఎలా అది. ఇంకో వీడియో వచ్చి రోజు స్పెషాలిటీ ఒకటి ఉంటే వచ్చింది. మ్యాక్సిమం ఇంకొక వీడియో వచ్చింది ఇండియా గురించి, ఇంకో వీడియో చెప్పలేను, అది చూసి చెప్పాలి, అప్డేట్స్ చూసి.
సో ఇప్పుడు ఏదైతే ఇది సరే థ్యాంక్ యూ సో మచ్.